హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి VLSI డిజైన్స్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే బ్రీఫ్గా అయితే చూసాం. అలాగే లాజిక్ గేట్స్ అంటే ఏంటి, అసలు లాజిక్ గేట్స్ ఎన్ని ఉంటాయి, అలాగే వాటి యొక్క స్పెషల్ నేమ్స్ ఏంటి అని మనం చూసాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనం లాజిక్ గేట్స్ మొత్తం 7 అని చెప్పుకున్నాం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. అవి ఏంటి అంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్ అండ్ నాండ్ గేట్, అలాగే నార్ గేట్, అలాగే ఎక్స్ఆర్ గేట్, అలాగే ఎక్స్నార్ గేట్ అనేసి. సో వాటిని వచ్చేసరికి మనం స్పెషల్ నేమ్స్ వచ్చేసరికి బేసిక్ గేట్స్, అలాగే యూనివర్సల్ గేట్స్, అలాగే స్పెషల్ గేట్స్ అని మనం చెప్పుకున్నాం. సో వాటి గురించి ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ గేట్ వచ్చేసరి బేసిక్ గేట్స్లో మనకి అండిగేట్. సో అండిగేట్ అని అంటే ఏం లేదు, ద అండిగేట్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్. అలాగే ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. ఎప్పుడైతే మనకి 2 బైనరీ ఇన్పుట్స్ అనేది హైలో ఉంటాయో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది హై అని రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అవుట్పుట్ చూసినట్లయితే సో ఇన్పుట్స్ వచ్చేసరికి ఏ అండ్ బి అనమాట, అవుట్పుట్ వచ్చేసరికి ఏ ఇంటూ బి. సో మనం ఏ ఈక్వల్ టు 0 తీసుకొని అలాగే బి ఈక్వల్ టు 0 తీసుకొని వారి రెండింటి మధ్య మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ 0. అలాగే 0 1 అలాగే వాటి నుండి మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0. అలాగే మనకి 1 0 అని మనకి ఒక ఇన్పుట్ ఇస్తే మనకి ఆన్సర్ వచ్చేది 0. సో 1 1ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది 1. సో వీటినే మనం ఈ ట్రూత్ టేబుల్ అని అంటాం. అలాగే దానికి సంబంధించిన అండిగేట్ యొక్క సింబల్ అనమాట. ఇది టోటల్గా అండిగేట్ యొక్క ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది, అలాగే అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గేట్ చూద్దాం. ఆర్గేట్ అంటే ఏం లేదు, ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. సో 2 బైనరీ ఇన్పుట్స్ అనేది లోలో ఉంటాయి, అంటే ఒక ఇన్పుట్ వచ్చి 0 అలాగే ఇంకా అనదర్ ఇన్పుట్ వచ్చి 0 అంటే సో వాటి మధ్య ఎడిషన్ జరిగితే వాటినే మనం ఆర్గేట్ అని అంటాము. సో ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ చూసినట్టు అబ్జర్వ్ చేసినట్లయితే 0 0 0 అలాగే 0 1 1. సో 1 + 0 1, అలాగే 1 + 1 వస్తే మనకు నార్మల్గా అయితే నార్మల్ ఎడిషన్ చేస్తే మనకు 2 అయితే వస్తుంది. ఇక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2ని మనం 2తో పెట్టి ఎల్సిఎం చేసినట్లయితే మనకి 1 0 అనేది రావడం జరుగుతుంది. సో 0 అంటే మనకి అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఆన్సర్ వచ్చేసరికి 1గా తీసుకుంటాం, 0 అనేది లెఫ్ట్ అవుట్ అయితే చేస్తాం అనమాట. సో ఇది మనకి ఆర్గేట్ యొక్క ట్రూత్ టేబుల్, అలాగే దీని యొక్క డెఫినేషన్ అనేది, అలాగే దాన్ని చూసినట్లయితే మన యొక్క సింబల్ అనమాట, దాని యొక్క లాజిక్ సింబల్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఆర్గేట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాట్ గేట్ చూసినట్లయితే మనకి నాట్ గేట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. సో దీన్నే మనం ఇన్వర్టెడ్ వర్షన్ ఆఫ్ ఇన్పుట్ అని కూడా అనొచ్చు. సో దీన్నే ఒక ఇన్వర్టర్ అని కూడా అంటారు అనమాట. ఎందుకనంటే మనం ఏదైతే ఇస్తే దానికి అవుట్పుట్ దాని రివర్స్గా వస్తుంది అనమాట. ఇఫ్ సపోజ్ మన ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్పుట్ మన ఇన్పుట్ అనేది 0 ఇస్తే అవుట్పుట్ వచ్చేసరికి 1 వస్తుంది. అలాగే ఇన్పుట్ 1 ఇచ్చినట్లయితే అవుట్పుట్ అనేది మనకి 0 అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనకి చూసినట్లయితే ఇది ఒక నాట్ గేట్ యొక్క సింబల్ అనమాట. సో ఇది టోటల్గా మనకు నాట్ గేట్ యొక్క డిస్క్రిప్షన్. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే యూనివర్సల్ లాజిక్ గేట్స్ అనమాట. సో యూనివర్సల్ లాజిక్ గేట్స్ వచ్చేసరికి మనకి నాండ్ గేట్ అలాగే నార్ గేట్ అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు నాండ్ గేట్ అయితే చూద్దాం అనమాట యూనివర్సల్ లాజిక్ గేట్స్ వచ్చేసరికి. సో యూనివర్సల్ లాజిక్ గేట్స్ వచ్చేసరికి మనం నాట్ అండ్ గేట్ ఈక్వల్ చేస్తే మనకు వచ్చేది నాండ్ గేట్ అనమాట. సో ఈ రెండింటి పెర్ఫార్మెన్స్ ఈ రెండింటికి కలిపితే మనకు వచ్చేది నాండ్ గేట్ అనమాట. సో ఇప్పుడు దీని యొక్క ట్రూత్ టేబుల్ మనం చూసినట్లయితే 2 ఇన్పుట్స్ అనేది హైలో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 వస్తే దాని యొక్క నాండ్ గేట్ అని అనవచ్చు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే 0 × 0 1, అలాగే 0 1 1, సో 1 0 1, అలాగే 1 1 0. సో ఈ రెండింటి ఇన్పుట్స్ మధ్య ఏం ఆపరేషన్ జరిగిందని అంటే మనకు వచ్చేసరికి మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనమాట. సో ఈ నాండ్ గేట్ అనేది మన అండ్ గేట్ యొక్క రివర్స్గా అయితే ఉంటుంది అనమాట. సో మన నాట్ గేట్ అయితే చెప్పుకున్నాం అనమాట. సో ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి రివర్స్గా అయితే ఉంటుందని. సో నాండ్ గేట్కి టోటల్గా మనకు అవుట్పుట్ అనేది రివర్స్గా అయితే ఉంటుంది అనమాట అండ్ గేట్కి. సో ఇది మనకి నాండ్ గేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు లాజిక్ గేట్ సింబల్ అనేసి, సో ఇది నాండ్ గేట్ యొక్క లాజిక్ గేట్ సింబల్ అను. నెక్స్ట్ వచ్చేసరికి నార్ గేట్ అనమాట. ఈ నార్ గేట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ నాట్ అలాగే ఆర్ గేట్తో అయితే మనం యూజ్ చేసుకొని మనకు నార్ గేట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి 2 ఇన్పుట్స్ ఏదైతే లోలో ఉంటాయో దాని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి 1 అనమాట. సో ఈ 2 ఇన్పుట్స్ మధ్య జరిగే ఆపరేషన్ వచ్చేసరికి అర్థమెటిక్ ఆపరేషన్ వచ్చేసరికి అండ్ ఆపరేషన్ అనమాట. సో అండ్ అంటే ఆర్ గేట్కి రివర్స్ ఉంటుంది అనమాట. సో ప్రీవియస్లో మనం బేసిక్ గేట్స్ నాట్ గేట్ అయితే చెప్పుకున్నాం. సో నాట్ గేట్ వచ్చేసరికి ఏదైతే ఇన్పుట్ ఏదైతే ఇస్తామో దానికి ఆపోజిట్గా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నాము, 0 అయితే 1 వస్తుంది, అలాగే 1 వస్తే 0 వస్తుందని. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కూడా అంతే అనమాట. యూనివర్సల్ గేట్స్లో ఏదైతే ఆర్ గేట్ ఉంటుందో దానికి రివర్స్గా నార్ గేట్ అయితే వస్తుంది అనమాట. సో దాంట్లో అక్కడ ఏదైతే 0 0 1s ఉంటాయో సో దానికి 1s ఎక్కడైతే 1s వస్తాయి ఇక్కడైతే 0s వస్తాయి, అక్కడ 0s వస్తాయి ఇక్కడైతే 1s వస్తాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి వచ్చేసరికి 0 ఉన్నాయి. సో అవుట్పుట్ అనేది మనం 1 వచ్చింది ఆపరేషన్ జరిగి. సో 0 1 0, అలాగే 1 0 0, అలాగే 1 1 0. సో ఇది ఒక నార్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్, దాని యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ సింబల్ అనమాట. సో ఇది లాజిక్ గేట్ యొక్క సింబల్.
సో ఇన్పుట్స్ వచ్చేసరికి ఏబి, అలాగే అవుట్పుట్ వచ్చేసరికి A+B బార్. నెక్స్ట్ వచ్చేసరికి సో మనం ఈ లాజిక్ గేట్స్, యూనివర్సల్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకొని మనం యొక్క సర్క్యూట్ అనేది డిజైన్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మన స్పెషల్ లాజిక్ గేట్స్. సో స్పెషల్ లాజిక్ గేట్స్ వచ్చేసరికి మన ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, అలాగే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనమాట. సో మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్, అలా ఎక్స్క్లూజివ్ నార్ గేట్ని మనకి సింబల్స్ అయితే ఇలా అయితే షార్ట్ కట్గా అయితే EX-0R అయితే మనకి OR. సో మనకి సింపుల్గా మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని మనం X-OR అయితే మనం అయితే రిప్రజెంట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఏదైతే మనం 2 ఇన్పుట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, అంటే 0, 1 ఉంటాయి. సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 అయితే రావడం జరుగుతుంది. సో ఇఫ్ టు ఎనీ ఇన్పుట్స్ ఈజ్ డిఫరెంట్ ద అవుట్పుట్ ఈజ్ హై. సో మనకి అబ్జర్వ్ చేసినట్టు ట్రూత్ టేబుల్ అనేది 0, 0 ఇస్తే మనకి 0, అలాగే 0, 1 ఇస్తే 1, అలాగే 1, 0 ఇస్తే 1, అలాగే 1, 1 ఇస్తే 0 అనమాట. ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్పుట్స్, అంటే A0 అలాగే B1 ఉంది. సో మనకి 1 అయితే రావడం జరిగింది. అలాగే A1 అలాగే B అనేది 0 రావడం ఉన్నది. సో అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసరికి 1 అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి టోటల్గా XOR గేట్ అనేసి. నెక్స్ట్ దానికి రిప్రజెంటేషన్ ఒక సింబల్ అనమాట. సో ఇది మనకి A_B. సో మనకి సింబల్ అనేది ఇలా అయితే చూపించడం జరుగుతుంది అనమాట, A_B అనేసి. సో మీరు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ట్రూత్ టేబుల్. నెక్స్ట్ మన దాని రిప్రజెంటేషన్గా మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ యొక్క సింబల్ అనమాట. సో AB అనేది మన ఇన్పుట్స్ అయితే ఇచ్చాము, అలాగే అవుట్పుట్ వచ్చేసరికి A_B అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్పెషల్ లాజిక్ గేట్స్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అయితే చూద్దాము. సో ఎక్స్క్లూజివ్ నార్ గేట్ ఇది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. సో ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఇది మనకి ఏదైతే రివర్స్ నార్కి ఏదైతే రివర్స్ ఆపోజిట్గా అయితే మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది అనేది మనకి 2 ఇన్పుట్స్ అనేది ఏదైతే ఈక్వల్గా ఉంటాయి, అంటే 2 ఇన్పుట్స్ అనేది లో అయినా ఉండండి, అలాగే హై అయినా ఉండండి, అప్పుడు మనకి అవుట్పుట్ అనేది 1 అయితే రావడం జరుగుతుంది, అంటే హై అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్లయితే AB అనేది 2 ఇన్పుట్స్ అనమాట. సో ఆ 2 ఇన్పుట్స్కి మనము 0, 0 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది 1 అయితే రావడం జరుగుతుంది. అలాగే 0, 1 ఇస్తే 0, అలాగే 1, 0 ఇస్తే 0, అలాగే 1, 1 ఇస్తే 1 అనమాట. సో మనకి ఈ ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తారు, A_B హోల్ బార్గా అయితే మనకి రిప్రజెంట్ అయితే చేస్తాము. సో మనకి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఆఫ్ సింబల్ అయితే మనకి లాజిక్ గేట్ సింబల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 2 ఇన్పుట్స్ AB అనుతుంది, అవుట్పుట్ వచ్చేసరికి A_B హోల్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన టోటల్గా అయితే లాజిక్ గేట్స్ యొక్క. సో ఈ లాజిక్ గేట్స్ని యూజ్ చేసుకొని మనకి VLSI డిజైన్స్లో ఎలా ప్రోగ్రామ్ చేస్తారు, అలాగే అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయి, మనం ఎన్ని మోడల్స్లో చేయవచ్చు, మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేసి మనం టోటల్గా ఏ యొక్క సాఫ్ట్వేర్లో మనం అయితే సిమ్యులేట్ చేస్తాం అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది. ఏ వీడియోని కూడా మీరు స్కిప్ చేసినట్లయితే మీరు యొక్క ఎలా అసలు మనకు IC డిజైన్ అవుతుంది అనేది మీరైతే మిస్ అయితే కావడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.